ప్రైజ్ లార్డ్. నా పేరు సువర్ణ సుదర్శన్. మా హస్బెండ్ పేరు మాధవ్. మేము కింగ్స్ టెంపుల్కి 2015 జూన్ నుంచి వస్తున్నాము. మాకు మ్యారేజ్ 2015 జనవరిలో అయ్యింది. మ్యారేజ్ అయిన వెంటనే నేను కన్సీవ్ అయ్యాను. కాకపోతే 3rd మంత్లో నాకు మిస్క్యారేజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ గ్యాప్ తీసుకుని ఒక 4 మంత్స్ తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అది కూడా మిస్క్యారేజ్ అయింది. అప్పట్లో మేము దిల్సుఖ్ నగర్ సర్వీస్కి వెళ్ళేవాళ్ళం. అదే టైంలో మెర్లిన్ గారు మాకు ఒక వర్డ్ రిలీజ్ చేశారు. ఏంటంటే, మీరు ప్రతిరోజు ఆరోగ్యవంతమైన బిడ్డని ఎత్తుకొని కింగ్స్ టెంపుల్లో సాక్ష్యం చెప్తానని ప్రతిరోజు మీరు అది కన్ఫెస్ చేయండి. మీరు ఖచ్చితంగా మీరు ఆ దర్శనాన్ని చూస్తూ దాన్ని పలుకుతూ కన్ఫెస్ చేస్తే మీకు అది ఖచ్చితంగా మీకు మిరకల్ బేబీ పొందుతారని చెప్పారు. ప్రతిరోజు మేము అది కన్ఫెస్ చేస్తూ వచ్చాము. తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. 2016 ఆగస్ట్లో నేను కన్సీవ్ అయ్యాను. అండ్ అప్పట్లో నేను వర్క్ చేసేదాన్ని. కన్సీవ్ అయిన దగ్గర నుంచి సాతాను ఎంత ప్రయత్నించిందంటే, ఎవ్రీ మంత్ నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ సాతాను మా మీద ఎంతో ప్రయత్నం చేసింది. ఈ ప్రెగ్నెన్సీని పోగొట్టాలి, మళ్ళీ మిస్క్యారేజ్ అవ్వాలని. ఎట్లా అంటే, 2nd మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని డాక్టర్ నుంచి రిపోర్ట్స్ అన్నీ తీసుకుని మేము ఇంటికి వచ్చిన తర్వాత 2nd మంత్లో నేను 1st ఫ్లోర్ నుంచి మెట్ల మీద నుంచి పడిపోయాను. బట్ ఏమీ కాలేదు. 3rd మంత్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వెనక నుంచి వచ్చి గుద్దేసింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించారు. స్కానింగ్లో కూడా బిడ్డకి ఏమీ కాలేదని రిపోర్ట్ వచ్చింది. ఎందుకంటే మేము ప్రతిరోజు ఒకే మాటను కన్ఫెస్ చేస్తున్నాం. అదేంటంటే, నేను ఆరోగ్యవంతమైన బిడ్డను ఎత్తుకొని కింగ్స్ టెంపుల్లో సాక్ష్యం చెప్తాను. ఈవెన్ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ గుద్దేసినా సరే, నేను హాస్పిటల్కి వెళ్తున్న దారిలో కూడా నేను అదే కన్ఫెషన్స్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 4th మంత్లో ఆ టైంలో నోట్స్ డిమానిటైజేషన్ అయినప్పుడు, ఈవెన్ నేను ట్రైనీ అయినా సరే, డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్పినా సరే, నాకు వర్క్లో ఎంత ప్రెషర్ ఉండేదంటే, నేను మార్నింగ్ 8 o'clockకి వెళ్ళి నైట్ 12 o'clockకి ఇంటికి వచ్చేదాన్ని. అంత ప్రెషర్ ఉండేది. అయినా సరే దేవుడు నన్ను తన హస్తాలతోటి కాపాడి ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్ రాలేదు. కాకపోతే సాతాను చేస్తున్న క్రియల మట్టుకి మేము చూస్తూనే ఉన్నాము. ఆ తర్వాత 5th మంత్లో కూడా 1 గ్రామ్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ దగ్గర నుంచి 5th మంత్ వరకు 1 గ్రామ్ ఆఫ్ వెయిట్ కూడా నేను పెరగలేదు. అండ్ 7th మంత్లో అయితే సివియర్ కాఫ్, అసలు పొట్ట అంతా కూడా నొప్పి వచ్చేసేటట్టు, చాలా ఎంత సివియర్ కాఫ్ అంటే తట్టుకోలేక ఏడ్చేదాన్ని. అంత సివియర్ కాఫ్ వచ్చినా సరే దేవుడు నన్ను ఆ మంత్లో కూడా కాపాడాడు. 9th మంత్లో కూడా ఎమర్జెన్సీగా C-సెక్షన్ ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీశారు. సో మేము చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే ఆ బేబీని మేము ఎన్ని స్ట్రగుల్స్ తర్వాత మేము ఆ బేబీని పొందుకున్నామో, దేవుడు మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఆ బేబీని మాకు ఇచ్చారో అన్నది మాకు తెలుసు. అందుకే నేను ఆ గాడ్స్ గిఫ్ట్ అని నేమ్ వచ్చే విధంగా శామ్యూయల్ అని పేరు పెట్టాము. మా బాబు పేరు శామ్యూయల్ రాజ్, ఫస్ట్ బాబు పేరు. చాలా సంతోషంగా ఆ బేబీని తీసుకుని నేను చర్చ్లో సాక్ష్యం చెప్తున్నప్పుడు, నేను ఇన్ని బాధలు ఫేస్ చేసి ఇంత చేసినా సరే దేవుడు నాకు ఆరోగ్యవంతమైన బిడ్డనిచ్చాడు. అందుబట్టి నేను దేవుని నామానికి వేల వందనాలు చెల్లించుకుంటున్నాను. 2018 సెప్టెంబర్లో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. ఈ ప్రెగ్నెన్సీ అయితే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశానో, ఎట్లాంటివైతే నేను సాతాను నుంచి ఎదుర్కొన్నానో, నేను అవేమి ఈ ప్రెగ్నెన్సీలో అయితే నేను అసలు అటువంటి నెగటివ్ రిపోర్ట్ నేను డాక్టర్ దగ్గర నుంచి నేను అసలు పొందుకోకూడదు. ఎప్పుడు వెళ్ళినా సరే నేను పాజిటివ్ రిపోర్ట్ పొందుకోవాలి, పాజిటివ్ రిపోర్ట్నే నేను వినాలి అని ప్రేయర్ చేసుకున్నాను. ఈవెన్ 1st మంత్ నుంచి 9th మంత్ వరకు కూడా నేను ఎటువంటి నెగిటివ్ రిపోర్టు వినలేదు. నేను హ్యాపీగా ఉన్నాను, నా పని నేను చేసుకున్నాను, నేను బాబుకి వీడిని చూసుకున్నాను, ఇంట్లో పని హ్యాపీగా చేసుకున్నాను. నేను ఎక్కడా నెగిటివ్ రిపోర్ట్ వినలేదు. ఏప్రిల్ 18th మళ్ళీ స్కానింగ్ కోసం వెళ్ళాం. స్కానింగ్ కోసం వెళ్ళినప్పుడు ఏంటంటే, డాక్టర్ మొత్తం అంతా స్కాన్ రిపోర్ట్ అంతా బాగానే ఉంది. కాకపోతే స్కార్ థిక్నెస్ అయితే చాలా తగ్గిపోయింది. లెఫ్ట్ అండ్ రైట్ 4 inches ఉంది, కానీ సెంటర్లో మటుకి 2 inches ఉంది. సో మేము అష్యూరెన్స్ ఇవ్వలేము, ఆ డేట్ వరకు ఆగలేము, నెక్స్ట్ డే చేసేస్తాము, సిజరీన్ అడ్మిట్ అయిపోండి అని డాక్టర్ చెప్పారు. మేము ఓకే, నెక్స్ట్ డే కదా అడ్మిట్ అయిపోదామని చెప్పి వచ్చి అడ్మిషన్ ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఇంటర్నల్గా చెక్ చేస్తామని చెప్పి నన్ను ఇంటర్నల్గా చెక్ చేశారు.
ఇంటర్నల్‌గా చెక్ చేసిన తర్వాత డాక్టర్ ఏంటంటే, నేను అంత టైం గూడా నేను రిస్క్ తీసుకోలేను. ఎందుకంటే లోన పరిస్థితి నాకు నార్మల్ డెలివరీ అయిపోయేటట్టుంది. సో, అది చాలా స్కార్ థిక్‌నెస్ తక్కువగా ఉన్నప్పుడు ఇట్లా వస్తే ఇద్దరికీ డేంజర్ అని చెప్పి ఇమ్మీడియేట్‌గా మేము 7:00 అడ్మిట్ అవుతామన్న వాళ్ళని 9:00 కల్లా నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకువెళ్ళిపోయారు. 9:35 కల్లా నన్ను బేబీని తీసుకొచ్చారు. కానీ నాకు ఎట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి అనంటే, ఫస్ట్ సర్జరీ బాగా చేయలేదు. బాగా చేయకపోవడం వల్ల లోన ఉన్న పేగులన్నీ అతుక్కుపోయాయి. అన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. ఈవెన్ ఫస్ట్ సర్జరీలో వేసిన స్టిచెస్ గూడా హీల్ కాలేదు అని చెప్పారు. మేము షాక్ అయ్యాము. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఒక్క కాంప్లికేషన్ గూడా రాలేదు. కానీ ఈ ఆపరేషన్ టేబుల్ మీద ఎప్పుడైతే స్టమక్ ఓపెన్ చేసిన తరువాత డాక్టర్ కంగారు పడిపోయి అన్ని నెగెటివ్ రిపోర్ట్స్, నీకు అసలు నేను ఎయిర్ కట్ చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పారు. ఈవెన్ నాకు ఎనస్థీషియా ఇచ్చినా సరే నాకు అంతా తెలుస్తూనే ఉంది. నేను అంతా చూస్తూనే ఉన్నాను. బేబీని కూడా చాలా కష్టంగా ఫోర్సెప్స్ ద్వారా బేబీని బయటకు తీశారు. అట్లా తీయడం వల్ల బేబీకి ఎటువంటి నెగెటివ్ కాంప్లికేషన్స్ లేవు. కాకపోతే ఏంటంటే ఫోర్సెప్స్ ద్వారా డెలివరీ చేయటం వల్ల బేబీ ఆయాసపడ్డాడని ఎన్ఐసీయూలో 1.5 డే ఉంచారు. ఆ తరువాత నాకేంటంటే ఫిట్స్ వచ్చినట్టు ఆపరేషన్ టేబుల్ మీదే నాకు కొట్టుకోవడం నాకు తెలిసింది. అదే నాకు ఆపరేషన్ టేబుల్ మీద నేను చూసిన నాకు తెలిసిన లాస్ట్‌దది. అండ్ తర్వాత ఏంటంటే బాడీ మొత్తం ఎనస్థీషియా ఇచ్చారు. ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత నా బాడీ సహకరించలేదు ఆపరేషన్‌కి. డాక్టర్ కూడా ఏంటంటే, నీకు ఈ పరిస్థితుల్లో ట్యూబెక్టమీ చేయటం చాలా కష్టం. ఎట్లా అంటే ఏది కట్ చేస్తున్నామో నాకు అర్థం కాలేదు. బేబీని కూడా నేను మజిల్స్ కట్ చేసి తీశాను అంటే, ఒకసారి నువ్వు ఆలోచించి ఈ టైంలో నువ్వు ట్యూబెక్టమీ చేయించుకోవద్దు. మీ హస్బెండ్‌ని చేయించుకోమను, లేతే లాప్రోస్కోపిక్ ద్వారా 6 మంత్స్ దాటిన తర్వాత చేయిద్దామని చెప్పారు. లేదండి నాకు ఇప్పుడే చేసేయండి అని డాక్టర్‌కి నేను చెప్తే, నన్ను ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత నన్ను లేపి నా చేత సంతకం పెట్టించుకొని ట్యూబెక్టమీ చేశారు. ఆ డాక్టర్ కూడా చెప్తుంది ఏంటంటే, ఆపరేషన్ అయిన తర్వాత మా మదర్ వాళ్ళకి వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ అమ్మాయి ఇన్ని రోజులు అసలు ఈ ప్రెగ్నెన్సీ అంతా ఇట్లా ఎలా ఉందో మాకే అర్థం కావట్లేదు. అసలు ఇంత పెయిన్ ఆ అమ్మాయి ఎలా భరించిందో మాకు అర్థం కావటం లేదు. లోపల అన్ని ప్యాచెసే ఉన్నాయి. అసలు ఆ అమ్మాయి 3 నెలల వరకు బెడ్ రెస్ట్ లేవగలుగుతుందో లేదో కూడా చెప్పలేము అని అంత నెగటివ్ రిపోర్ట్ ఇచ్చారు. కానీ నన్ను ఎప్పుడైతే రూమ్‌కి షిఫ్ట్ చేశారో, రూమ్‌కి షిఫ్ట్ చేసిన 3rd డేనే నేను లేచి నుంచున్నాను. డాక్టర్ 2nd డే వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఈ అమ్మాయి ఎప్పుడు లేవగలిగితే అప్పుడే లేపండి ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి నార్మల్‌గా ఇచ్చే డోసెస్ కన్నా ఎక్కువ డోసెస్ ఇవ్వండి. ఎందుకంటే మనం మజిల్స్ కట్ చేసి బేబీని డెలివరీ చేసాము. చాలా పెయిన్ ఉంటుంది. ఒకేసారి ఆమె మీద 2 సర్జరీస్ మనం చేసాం కాబట్టి నార్మల్ కన్నా ఎక్కువ పెయిన్ ఆ అమ్మాయికి ఉంటుంది కాబట్టి అన్నిటినీ డోసెస్ పెంచమని డాక్టర్ చెప్పారు. కానీ ఆ డాక్టరే ఆశ్చర్యపోయే రీతిలో నేను 3rd డే లేచి నుంచున్నాను. నేను అట్లా లెగిసి నుంచోవడం ఆ డాక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆవిడ ఎంత కన్సర్న్ చూపించి చేస్తారో, నేను ప్రతిసారి నన్ను చూసినప్పుడు ఆవిడ అంతే కన్సర్న్ చూపించి చేశారు. ఎందుకంటే అది దేవుడు కలిగించిన జాలి, దేవుడు కలిగించిన ప్రేమ. ఎందుకంటే ఎంత సిచ్యువేషన్స్ ఉన్నా అదే నేను వేరే హాస్పిటల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా చూపించుకుంటే ఈ పాటికి నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. నన్ను నా బిడ్డని కేవలం బ్రతికించింది యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే నేను ఆపరేషన్ టేబుల్ మీద కూడా ఒకే మాట చెప్పుకున్నాను. ఈ ప్రెగ్నెన్సీలో దేవుడు నాకు ఇచ్చిన మాట, యెహోవా చూసుకుంటారు, యెహోవాయే చూసుకుంటారు. ప్రతిసారి కూడా నాకు ఏదైనా చిన్న నొప్పి వచ్చినా, చిన్న బాధ కలిగినా నా మనసుకి నేను చెప్పుకున్న మాట ఏంటంటే, యెహోవాయే చూసుకుంటారు అని చెప్పుకున్నాను. దేవుడు లేకుండా నేను 2 బిడ్డల్ని పొందుకోలేను. ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉండలేను. ఇది కేవలం నేను కింగ్స్ టెంపుల్లో ఏర్పరచుకున్న విశ్వాసం వల్లే దేవుడు నన్ను ఈరోజు 2 బిడ్డలతోటి సంతోషమైన తల్లిగా నన్ను నుంచోపెట్టారు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీ కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు నీ అవమానానికి రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు అని. ఈరోజు నాకు 2 బిడ్డల్ని చూసుకుని దేవుడిని నేను ఎంతగా ఆనందిస్తున్నానంటే ఇది కేవలం యేసుక్రీస్తు వలన జరిగిన క్రియ. మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ రాజు గారికి, మరలా పాస్టర్ మర్లిన్ గారికి, మా జోన్ పాస్టర్ దీపక్ పాస్టర్ గారికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం.